Revive and renew your destiny. ఆమేన్. हालेलुया హల్లెలూయా. आज हमारा सब्जेक्ट है ఈ రోజు మనకున్న విషయము हमारा परमेश्वर कैसा है। మన దేవుడు ఎలాంటి వాడు. लिख ले। రాసుకోనండి. और इस सब्जेक्ट में మరి ఈ విషయంలో मैं आपको 5 पॉइंट्स बताने वाला हूं और उसमें उसका स्वरूप दिखेगा और उसके काम भी आपको दिखेंगे। నేను ఇందులో 5 పాయింట్స్ చూపించబోతున్నాను. అందులో ఆయన స్వరూపము కనిపిస్తది, మరి ఆయన పనులు కనిపిస్తాయి. इसमें ఇందులో उसका स्वरूप आपको दिखेगा ఆయన స్వరూపం నీకు కనిపిస్తది, और उसके काम भी आपको दिखेंगे। మరియు ఆయన పనులు నీకు కనిపిస్తాయి. हमारा परमेश्वर మన దేవుడు कैसा है, ఎలాంటి వాడు? ये प्रश्न आपके सामने रखिए ఈ आप। ప్రశ్నను మీ ముందు పెట్టుకోనండి. हमारा परमेश्वर మన దేవుడు कैसा है, ఎలాంటి వాడు? कैसा है आपको जानना अवश्य है। ఎలాంటి వాడో నీవు తెలుసుకోవడం అవసరము. जब तक वो कैसा है आप नहीं जानेंगे तब तक उसकी सामर्थ्य आपके अंदर में काम नहीं करेगा। ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోకపోతే అంత మట్టు వరకు ఆయన శక్తి నీలో పని చేయదు. यस, అవును. हालेलुया। హల్లెలూయా. उसका स्वरूप भी दिखेगा ఆయన స్వరూపము కనిపించు, और उसका काम भी दिखेगा। మరి ఆయన పనులు కనిపిస్తాయి. हालेलुया। హల్లెలూయా. पहला पॉइंट, మొదటి పాయింట్, उसका नाम है आत्मस्वरूपी। पहला पॉइंट, మొదటి పాయింట్, ఆయనకున్న పేరు ఆత్మస్వరూపి. अब वो परमेश्वर के वचन के आधार पर वो कैसा दिखता है, वो कैसा है, आपको मैं अभी वचन के द्वारा मैं आपको समझाना चाहूंगा। దేవుని వాక్యానుసారంగా ఆయన ఎలా కనిపిస్తాడు అనేది నేను వాక్యంతో చూపిస్తాను. यस, అవును. पहला पॉइंट लिख लीजिए। మొదటి పాయింట్ రాసుకోనండి. आत्मस्वरूपी वो कैसा परमेश्वर है, आत्मस्वरूपी है वो। ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. अब बाइबल में उसका स्वरूप और उसका काम आपको कैसे दिखेगा? బైబిల్లో ఆయన స్వరూపము, ఆయన పనులు నీకు ఎలా కనిపిస్తాయి? యోహన్నా రचित सुसमाचार యోహాను సువార్త उसका 4 अध्याय దాని 4వ అధ్యాయం और उसका 24वें पद को देखिए। 24వ వాక్యాన్ని अच्छा, చూడండి. परमेश्वर నిజమైన దేవుడు, जिसका असली स्वरूप, ఆయనకున్న అసలైన రూపము, जिसका रूप रंग क्या है ఆయన రూపురేఖలేంటి, और वो कैसा है, ఆయన ఎలా ఉన్నాడు, कैसा दिखता है, ఎలా కనిపిస్తాడు, कैसा होता है, ఎలా ఉంటాడు, उसका जवाब यीशु मसीह ने सामरी स्त्री को दे दिया। దాని జవాబు యేసుక్రీస్తు సమరయ స్త్రీకి ఇచ్చాడు. कहां पर? ఎక్కడ? యోహన్నా 4 उसका 24 में। యోహాను సువార్త 4:24లో क्या बोला? ఏమన్నాడు? परमेश्वर आत्मा है और अवश्य है कि उसके भजन करने वाले आत्मा और सच्चाई से भजन करे। దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు यस, ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. सामरी स्त्री का पूरा पानी उतर गया। సామరే స్త్రీ ముఖం దిగజారిపోయింది అనుకోయ్య. क्या बोल रही थी पहले? మొదట ఏమంది? हमारे पुरखाओं, हमारे बाप दादा पहाड़ पर जाके आराधना करते थे। మా పూర్వీకులు, మా తండ్రులు కొండ మీదకి ఎక్కి ఆరాధించేవారు. वो झाड़ पर, पेड़ पर जाके आराधना करते వాళ్ళు थे। చెట్టు మీదకి లేక కొండ अरे మీదకి उसको ఎక్కేవారు. बहुत बड़ा बात लगा, ఆమెకు చాలా గొప్ప మాట అనిపించింది. लेकिन यीशु ने उसका जवाब ऐसा दिया, కానీ యేసు దానికి జవాబు ఇలా ఇచ్చాడు. उसका मुंह ही बंद हो गया। ఆమె నోరు మూసుకున్నది. अब परमेश्वर का जो स्वरूप है वो आत्मा है। దేవుని స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మ. अब तू पहाड़ पर जा या झाड़ पर जा, నువ్వు కొండ మీదకేవో చెట్టు మీదకేవో उससे कोई मतलब नहीं है। నాతో ఎలాంటి సంబంధం లేదు. आत्मा स्वरूपी परमेश्वर जहां तू खड़ी है, जहां मैं खड़ा हूं, वहीं पर वो है और उसकी आराधना यहीं पर हो सकती है। ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఎక్కడైతే నీవు నిలబడి ఉన్నావో, ఎక్కడైతే నేను నిలబడి ఉన్నానో అక్కడే ఉన్నాడు. ఆయనను ఆత్మతోనే ఆరాధించాలి. मैं यहीं पर हूं, నేను ఎక్కడో ఉన్నాను. मेरा स्वरूप आत्मा है, నా స్వరూపం ఆత్మ అయి ఉంది. मेरा स्वरूप हवा है। నా స్వరూపము గాలి అయి ఉంది. अब हवा को कौन धर सकता है? గాలిని ఎవరు పట్టుకుంటారు? कोई पकड़ सकता है हवा को? గాలిని ఎవరైనా పట్టుకుంటారా? हवा का कोई रूप रंग है? ఆ గాలికి రూపురేఖలు ఉన్నవా? हवा का कोई आकार है? ఆ గాలికి ఆకారం ఉందా? कोई आकृति है? ఆకృతి అనేది ఉందా? कोई आकृति है उसका? దానికి ఏదైనా ఆకృతి ఉందా?
उसका रूप ही नहीं है, దానికి రూపమే లేదు, उसका रंग ही नहीं है, దానికి రంగే లేదు, उसको कुछ भी नहीं है। దానికి प्रियो, ఈ రోజు నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर कैसा है अगर किसी ने आपसे प्रश्न किया, దేవుడు ఎలా ఉంటాడు అనేది ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే आप उसका उत्तर कैसे देंगे? మీరు వారికి ఎలా జవాబిస్తారు? उसका उत्तर एक ही है, దానికి జవాబు ఒకటే, वो आत्मस्वरूपी है, ఆయన ఆత్మస్వరూపి, कोई आकृति में नहीं है, ఆయన ఆకృతిలో లేడు, कोई आकार विकार में नहीं है, ఆకారము లేక వికారములో లేడు, वो हवा है, ఆయన గాలి అయి ఉన్నాడు, वो आत्मस्वरूपी है, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, बस। అంతే, उसका कोई रूप रंग नहीं है। ఆయనకి ఎలాంటి రూపురేఖలు లేవు. उसको आराधना अर्पण करने के लिए आपको झाड़ पर पेड़ पर जाने की जरूरत नहीं है। ఆయనకు ఆరాధన అర్పించడానికి కొండ మీదకి చెట్టు మీదకి పోవాల్సిన అవసరం లేదు. इसलिए यीशु मसीह ने सामरी स्त्री को सीधा जवाब दे दिया। అందుకని యేసుక్రీస్తు సమరయ స్త్రీకి సూటిగా జవాబిచ్చాడు. वो बहुत बड़े बातें कर रही थी, ఆమె పెద్ద పెద్ద మాటలు చెప్తుంది, पुरखाओं की बातें कर रही थी। పూర్వీకుల మాటలు చెప్తుంది. हमारे बाप दादा ऐसा थे बोले, మా పెద్దలు ఇట్లా చేశారు, हमारा बाप दादा वैसा था మా बोले, తండ్రులు ఇలా చేశారు, हमारा बाप दादा बहुत बड़े बिशप थे बोले। మా తండ్రులు మా తాతలు చాలా పెద్ద బిషపులై ఉండిరి. उसका बात का सीधा जवाब दे दिया। ఆమె మాటకు సూటి జవాబిచ్చాడు. वो सब नको, అవన్నీ వద్దు, उसकी अभी कोई जरूरत नहीं है। వాటి అవసరత లేదు. अब ఇప్పుడు परमेश्वर पिता हमारे मध्य में वो आत्मस्वरूपी बनकर है। తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్నాడు। ఆత్మస్వరూపి. यस, अब ज्यादा बातें करने का कोई जरूरत नहीं है। ఇప్పుడు ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. वो आत्मस्वरूपी बनकर आज हमारे ही मध्य में, हमारे ही अंदर में बैठा है। ఆయన ఆత్మస్వరూపిగా ఈ రోజు మన మధ్యలోనే మనలోనే కూర్చొని ఉన్నాడు. यस, అవును. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. मेरे प्रियो, इसलिए वचन में लिखा है, అందుకని ఈ వాక్యంలో రాసింది, ప్రియమైన जहां వాళ్ళారా, भी लोग मेरे नाम से एक दो इकट्ठे होकर मेरी आराधना और मेरी स्तुति और धन्यवाद करते हैं, मैं उनके बीच में ही रहता हूं। ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడుకొని నన్ను స్తుతించి నన్ను ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. मैं उनके ही बीच में हूं। వారి మధ్యలో నేను ఉన్నాను. जहां मेरी आराधना होती है, ఎక్కడైతే నా ఆరాధన జరుగుతుంది, जहां मेरी स्तुति और धन्यवाद की गीत गाए जाते हैं, ఎక్కడైతే స్తుతులు కృతజ్ఞత పాటలు मैं పాడబడుతున్నాయి, सीधा आकर उनके बीच में ही रहता हूं। నేను చక్కగా వచ్చి వారి మధ్యలోనే ఉంటాను. यस, అవును, वो आत्मा है, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. वो कहीं भी आ सकता है, ఆయన ఎక్కడికైనా कहीं వస్తాడు, भी जा सकता है, ఎక్కడికైనా వెళ్ళగలడు. किसी के भी अंदर में हो सकता है, ఎవరిలోనైనా ఉండొచ్చు, किसी भी स्थान में वो हो सकता ఏ है। స్థలమైనా ఉండొచ్చు. वो आत्मस्वरूपी है। ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. उतना ही नहीं मेरे प्रियो, అంతేకాదు నా ప్రియమైన వాళ్ళారా, वही आत्मा अलग अलग रूप से हमारे अंदर में होकर काम करता है। ఆ ఆత్మయే వేరు రకాలుగా మనలోన ఉండి పనిచేస్తుంటాడు. यशायाह नबी की किताब, యెషయా ప్రవక్త గ్రంథం उसका 11 अध्याय, దాని 11వ అధ్యాయం उसके दूसरे पद में आप देखिए, దాని 2వ వాక్యంలో మీరు చూడండి, उस आत्मा के कितने रूप है और कैसा वो काम करता है अपने अंदर में। ఆ ఆత్మకు ఎన్ని రూపాలు ఉన్నాయి, మనలో ఎలా పనిచేస్తుంటాడు. यशायाह नबी की किताब యెషయా ప్రవక్త గ్రంథము 11 अध्याय, 11వ అధ్యాయం उसका दूसरा पद को देखें, 2వ వాక్యాన్ని చూడండి. देखिए, ఇక్కడ చూడండి, और यहोवा की आत्मा बुद्धि, यस, यहोवा की आत्मा हमें क्या देता है? बुद्धि का कोई रूप रंग है? బుద్ధికి జ్ఞానానికి ఏమైనా రూపురేఖలు ఉన్నాయా? हाँ? उसका बुद्धि आपके अंदर में काम करता है। ఆయన జ్ఞానము నీ లోపల పనిచేస్తది. दिखता है? కనిపిస్తుందా? जब आप संकट और मुसीबत में पड़ते हैं, మీరు కష్టాల్లో సమస్యలు పడ్డప్పుడు वही आत्मा, ఆ ఆత్మయే, वो आत्मा आपके अंदर में बुद्धि और ज्ञान को डालता है। ఆ ఆత్మయే నీలో జ్ఞానం మరి వివేచనమును వేయును. उठकर चल, లేచి నడువు, जहां जाना है वो हमें अगुवाई करता है, ఎక్కడికి వెళ్ళాలో ఆయన నడిపిస్తాడు. हमें बुद्धि और ज्ञान से भरता है। మనల్ని జ్ఞానం వివేకముతో నింపుతాడు. फिर जाकर हम संकटों और मुसीबतों से पार लगने का वो द्वार हमको खोल के देता है। वही आत्मा ఆ ఆత్మయే बुद्धि है, జ్ఞానమై ఉన్నాడు. ज्ञान है। జ్ఞానము आप पड़े रहेंगे और आप अपने ही धुन में रहेंगे तो ये काम
आप में बन नहीं पड़ेगा, आपको उसके पास आना पड़ेगा और उस आत्मा के द्वारा परमेश्वर आपको बुद्धि प्रदान करेगा। నువ్వు పడిపోయి నీ ఆలోచనలలో నువ్వు ఉంటే అది జరగదు, కానీ నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుని ఆత్మ ద్వారా నీకు జ్ఞానము వివేచనము आप దొరుకుతుంది. उसके पास जब आओगे, మీరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు वही आत्मा तुमको बुद्धि देगा, ज्ञान देगा, क्या करना है समझाएगा। ఆ ఆత్మే నీకు జ్ఞానము వివేచనము కలగచేయను, ఏం చేయాలో చెప్తాడు. बराबर है నిజమేనా? है ना? कभी कभी अब हम बहुत संकट और मुसीबत में रहते, क्या करना समझ में नहीं आता, చాలాసార్లు అనేకమైన సమస్యలు పడి ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. लेकिन आप 2 मिनट की प्रार्थना अगर रुक कर करेंगे और उससे बुलाएंगे तो वो आत्मा आपके अंदर में आएगा और आपको बुद्धि प्रदान करेगा। 2 నిమిషాల ప్రార్థన నీవు నిలబడుకోలే చేస్తే ఆ ఆత్మ నీలోనికి వచ్చి జ్ఞాన వివేచనములు గల ఆత్మ నీకు कभी कभी हम ये भी नहीं करते, కొన్నిసార్లు ఇది కూడా हम इतने सुस्ताड़े हो जाते हैं कि हम कम से कम ये भी नहीं करते। ఇంతగానో సోమరులైపోతాం మనము, కనీసానికి ఇది కూడా చేయము. आपकी बुद्धि काम नहीं करती, कभी कभी కొన్నిసార్లు నీ బుద్ధి పని చేయదు. आप मुसीबत में है, నీ సమస్యలో ఉన్నావు, संकट में है, సమస్యలో ఉన్నావు, दर्द से भरे हैं, నొప్పితో ఉన్నావు, संकट आपके सामने है సమస్య నీ ముందుంది, और आप संकट को भोग रहे हैं। ఆ సమస్యను ఎదుర్కొంటున్నావు. कम से कम కనీసానికి उस समय आप उठकर उससे प्रार्थना दुआ करके कहे कि हे परमेश्वर मेरी मदद कर, तो वो आत्मा आपको बुद्धि देगा। ఆ సమయానికి నువ్వు లేచి కనీసాన్ని ప్రార్థన చేయో, దేవా నాకు సహాయమును చేయి అన్నప్పుడు ఆ ఆత్మ నీకు సహాయం చేయును. यस, समझ की आत्मा, समझदारी की आत्मा, వివేకము, उसकी आत्मा में इतनी समझदारी होती है कि आपको बूढ़ों से भी बूढ़ा बना देता, समझदारी लाता है आपके। ఆయన ఆత్మలో ఇంత వివేకం ఉంటుంది అంటే ముసలివానికంటే ముసలివానిగా చేస్తుంది నిన్ను. हम कभी कभी बहुत घबरा जाते हैं, కొన్నిసార్లు చాలా భయపడతాం, बहुत झलझलाहट में कुछ भी करने को तैयार हो जाते हैं, రౌద్రానికి వచ్చి ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. परंतु కానీ परमेश्वर की आत्मा आपको समझ की आत्मा आपके अंदर में डालकर आपको समझदार बनाता है। దేవుని ఆత్మ నీలోన వివేకాన్ని వేచి నిన్ను నడిపిస్తుంది, నిన్ను వివేకంగా చేస్తుంది. समझ की आत्मा, వివేకము ఆత్మ. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उस वचन में ఆ వాక్యములో परमेश्वर की आत्मा के स्वरूप दिख रहे हैं, దేవుని ఆత్మ స్వరూపాలు రూపాలు కనిపిస్తున్నాయి, उसके रूप रंग दिख रहे हैं। ఆయన రూపురేఖలు కనిపిస్తున్నాయి. ये आकृति नहीं है, ఇది ఆకృతి కాదు, कोई विग्रह, कोई स्टैच्यू नहीं है, ఇది విగ్రహము కాదు. ये आत्मा के द्वारा उसका काम आप में कैसा करता है, उसका स्वरूप यहां पर दिखाई दे रहे हैं। ఆ ఆత్మ ద్వారా ఆయన మీ లోపల పనులు ఎలా చేస్తాడో దాని స్వరూపం ఇక్కడ కనిపిస్తుంది. पहला बुद्धि देता है, మొదట జ్ఞానం ఇస్తాడు, फिर समझदारी देता మరి है। వివేకం ఇస్తాడు. बहुत झगड़ा हो रहा है, చాలా జగడం అవుతుంది, इतने क्रोध में है, हम ఎంతో కోపంతో ఉన్నాం, कुछ कर डालेंगे अभी। ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాం. ఇక ऐसे समय में అలాంటి సమయంలో अगर आप 1 सेकंड 1 मिनट के लिए भी अगर आप प्रार्थना करके अगर उसको बुलाएंगे, हे स्वामी मेरी मदद कर, ఒక तो నిమిషం वो आपको समझदारी की आत्मा से भर देगा। ఒక నిమిషం కొరకు నువ్వు ప్రార్థన చేసావు అనుకో, స్వామి నాకు సహాయం చేయమన్నప్పుడు ఆయన నిన్ను వివేకంతో నింపుతాడు. आपका पूरा गुस्सा खत्म हो जाएगा, నీ కోపం అంతా आप చల్లబడుతుంది, पूरे ठंडे हो जाएंगे, మీరు చల్లబడిపోతారు. आपके अंदर समझ की आत्मा आएगा, వివేకపు ఆత్మ నీలోనికి వస్తది. वो झगड़े का हल आप निकाल लेंगे, ఆ జగడానికి ఉన్న పరిష్కారాన్ని నువ్వు आपका తీసుకుంటావు. पूरा झगड़ा खत्म हो जाएगा। నీ జగడమే పూర్తి అయిపోతుంది. ఆడికి झगड़ा कब खत्म होता है? జగడం ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎప్పుడు जब आप पे समझ की आत्मा आएगा तो आपको समझदारी देगा, नहीं 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 नहीं, नहीं ऐसा नहीं, ऐसा करो। వివేకపు ఆత్మ నీ మీదకి వస్తే నీకు వివేకము కలగచేయను, కాదు 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 అలా కాదు ఇలా చేయాలి. हम कितने भी क्रोधी हो जाए, మనం ఎంత కోపస్తులమైన, लेकिन समझ की आत्मा जब हमें छा लेता है तो समझदारी और बुद्धि की बातें हमारे अंदर में आते हैं। వివేకపు ఆత్మ మనల్ని ఆవరించుకున్నప్పుడు వివేకము మనలోనికి వస్తుంది. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. याद रखे एक एक बात, ఒక్కొక్క మాటను జ్ఞాపకం ఉంచుకోండి, लिख के भी रख लो, రాసి పెట్టుకోనండి. ठीक है? సరేనా? बुद्धि की आत्मा, జ్ఞాన समझ की आत्मा, జ్ఞాన వివేకముల अब और तीसरा మూడవది युक्ति की आत्मा। ఆలోచన ఆత్మ. क्या तेलुगु में ఆలోచన, आलोचना, हिंदी में लिखा है युक्ति। యుక్తి లేక ఆలోచన. देखो, अगर कोई युद्ध जीतना है तो एक तो बल पराक्रम होना
या तो फिर युक्ति होना। యుద్ధాన్ని గెలవాలంటే బల పరాక్రమైనను కావాలి, లేకపోతే యుక్తి లేక ప్రణాళిక ఆలోచన కావాలి. लेकिन ताकत से ज्यादा युक्ति बड़ी है। కానీ బలము కంటే మించినది యుక్తి, आइडिया ప్రణాళిక. बहुत बड़ा काम कर जाता है। ఒక ప్లాన్ అనేది చాలా గొప్ప పని చేస్తుంది. आइडिया बहुत बड़ा काम करता है। ఒక ప్లాన్ ఏదైతే ఉందో तो बाइबल में उसका नाम युक्ति करके लिखा है। युक्ति, బైబిల్లో దానికి పేరు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన. शक्ति से युक्ति बड़ी है। బలానికంటే ఆలోచన మంచిది. युक्ति बहुत बड़ी चीज है। ఆలోచన చాలా పెద్దది. युक्ति से हम बहुत बड़े बड़े काम कर लेते हैं। ఆలోచనతో గొప్ప గొప్ప పనులు చేయగలం. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर की आत्मा युक्ति है, युक्ति देता है। దేవుని ఆత్మ ఆలోచననిచ్చును. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. बुद्धि की आत्मा, జ్ఞానము, समझ की आत्मा, వివేకపు ఆత్మ, युक्ति की आत्मा, ఆలోచన ఆత్మ, फिर उसके बाद पराक्रम की आत्मा। బలమునకు బలము ఆత్మ. पराक्रम బలము, तेलुगु में क्या लिखा है? बलम। पराक्रम, బలము, हाँ, బలము, बलम, पराक्रम। బలము. कभी कभी पराक्रम से भी काम हो जाता है। కొన్నిసార్లు బలముతో పనులు జరుగుతాయి. पराक्रम, బలము, शूरवीर, పరాక్రమం, योद्धा యుద్ధశూరుడు अपने पराक्रम से भी कभी कभी युद्ध जीत लेते हैं। తన పరాక్రమముతో యుద్ధాన్ని గెలుస్తాడు. परमेश्वर ने पराक्रम की आत्मा अपने लोगों को दिया है। దేవుడు బలపు ఆత్మను తన ప్రజలకు ఇచ్చాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, पहाड़ जैसे गोलियात को नीचे गिराने के लिए परमेश्वर ने 12 साल के बालक दाऊद को एक ऐसी युक्ति प्रदान किया कि पहाड़ जैसे व्यक्ति को नीचे गिरा डाला। కొండ లాంటి గోలియాతును పడగొట్టడానికి 12 సంవత్సరాలైనటువంటి దావీదును ఆయనకు ఒక ఆలోచననిచ్చి పడగొట్టాడు. वो बालक ही था, ఆయన బాలుడే. उसको युद्ध के शस्त्र नहीं मालूम थे, యుద్ధ ఆయుధాలు తెలియవు, उसको युद्ध नहीं मालूम था, యుద్ధము తెలియదు. परंतु కానీ उसके पास एक आत्मा थी, वही पराक्रम की आत्मा है। ఆయనలో ఉన్నటువంటి ఒక ఆత్మ పరాక్రమపు ఆత్మ ఉండెను ఆయనలో. किसी ने सोचा नहीं उस युद्ध में ये बालक क्या करेगा। ఈ బాలుడు ఏం చేస్తాడని ఎవరు ఆలోచించలేదు. उससे बड़े बड़े लंबे चौड़े योद्धा लोग वहां खड़े थे। ఆయన కంటే ఎత్తుగా లావుగా ఉన్నటువంటి పరాక్రమశాలు అక్కడ ఉన్నారు. उसके भाई लोग भी वो युद्ध में थे। ఆయన సహోదరులు అన్నలైన యుద్ధంలో ఉన్నారు. शाऊल जो मनुष्यों में 1 फीट ऊंचा व्यक्ति, మనుషులందరిలో 1 ఫీట్ ఎత్తుగా ఉన్నటువంటి వ్యక్తి సౌలు, राजा भी घबरा कर खड़ा है। రాజు భయపడి నిలబడి ఉన్నాడు. वो आदमी पहाड़ जैसा है, ఆ వ్యక్తి కొండలాగా ఉన్నాడు, वो राक्षस जैसा दिख रहा है। రాక్షసులాగా हम सब కనిపిస్తున్నాడు. उसके सामने छोटे छोटे बच्चे दिख रहे हैं। మేమందరం ఆయన ముందు చిన్న చిన్న పిల్లలా కనిపిస్తున్నాం. इसको कौन जीतेगा? ఈయనను ఎవరు గెలుస్తారు? कैसे हमारी जीत होगी? ఎలా మేము గెలుస్తాం? कैसे हम इस पर प्रबल होंगे? ఎలా మేము ఈయనను ఓడిస్తాము? आमेन, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, पवित्र आत्मा ने दाऊद पर उतरकर दाऊद के हाथ में एक छोटा सा गुलेल जैसा एक शस्त्र उसके पास में था। పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి దిగి వచ్చాడు. దావీదు ईश्वर ने पराक्रम का वो आत्मा उसके अंदर में समा गया। పరాక్రమపు ఆత్మ ఆయనలోనికి దిగి వచ్చాడు. युद्ध बहुत बड़ा है, యుద్ధము చాలా పెద్దది. तो जीतना मेरे लिए असंभव है, దాన్ని గెలవడం నాతో కాని పని. लेकिन असंभव को संभव बनाने वाली आत्मा उसके अंदर में थी। కానీ అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయు ఆత్మ ఆయనలో ఉంది. एक छोटा सा गोफन, ఒక చిన్న ఒడిశల वो झुका ఆయన వంగి और 5 पत्थर चुन लिया 5 రాళ్ళు ఏరుకున్నాడు. और एक पत्थर उसमें लगा दिया। ఒక రాయంలో పెట్టాడు. 5 पत्थर में से एक पत्थर उसने गोफन में डाला, रिव 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 घुमाया और छोड़ दिया। దావీదు నిర్భయంగా నిలబడి నా దేవుడు నా చేతిని అప్పగించాడని ఆయన ఆ 5 రాళ్ళను ఒక రాయి ఆ ఒడిశలో పెట్టి ఆయన రివ్వ తింపి కొట్టాడు. वो पत्थर ఆ రాయి उसके मस्तिष्क में से निकलकर बाहर निकल गया। ఆయన నుదురులోనికి చూసుకొని బయటికి वो వచ్చాడు. पहाड़ जैसा आदमी जमीन पर नीचे गिर गया। కొండ లాంటి వ్యక్తి భూమి మీద పడిపోయాడు. उसी का तलवार उठाया और उसका गर्दन काट डाला। ఆయన కత్తి తీసుకొని ఆయన తలను 12 నరికాడు. साल का बच्चा 12 సంవత్సరాల और पहाड़ जैसा आदमी। గుట్ట లాంటి వ్యక్తి ఆయన. ये काम किसने किया? ఈ పనిని ఎవరు చేశారు? पराक्रम की आत्मा ने। బలముతో ఉన్న ఆత్మ, पराक्रम की आत्मा, పరాక్రమపు ఆత్మ. यही आत्मा आप और मेरे अंदर में वो बसकर
ये ऐसे ऐसे काम वो करवा लेता है. ఈ ఆత్మయే నీలో నాలోనికి దిగి వచ్చి ఇలాంటి పనులను చేయించుకుంటాడు. Yes. అవును. हालेलुया. హల్లెలూయా. पराक्रम की आत्मा. బలమునకు ఆధారమగు ఆత్మ. हमारा परमेश्वर మన దేవుడు पराक्रम का आत्मा है. బలపు ఆత్మయి ఉన్నాడు. जब आपके और मेरे अंदर में वो आ जाता है तो ऐसे बड़े कामों को वो अंजाम देता है हमारे द्वारा. నీలోనికి నాలోనికి వచ్చిన తర్వాత ఇలాంటి గొప్ప పనులను చేసి చూపెడతాడు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. और ज्ञान और यहोवा की भय की आत्मा और ज्ञान का తెలివి 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 उसमें तेलुगु में कैसा है? తెలివి तेलिवी. తెలివిని यही आत्मा के द्वारा हमको ज्ञान प्रदान होता है, ज्ञान मिलता है. ఈ ఆత్మ ద్వారానే మనకు తెలివి దొరుకును, తెలివి కలుగును. यस. అవును. वो आत्म स्वरूपी है ఆయన ఆత్మస్వరూపి. और ऊपर से उसका स्वरूप ये है మరి ఆయన స్వరూపం ఏంటంటే कि वो ज्ञानी है. ఆయన తెలివి అయి ఉన్నాడు. जब वो हमारे अंदर में आता है तो हमें ज्ञान से परिपूर्ण करता है. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని తెలివితో నింపుతాడు. और यहोवा की भय की आत्मा. యెహోవా ఎడల భయభక్తులను. यस. भय की आत्मा. భయము ఆత్మ. हालेलुया. హల్లెలూయా. परमेश्वर का जो रूप है वो भय की आत्मा भी है. దేవుని రూపం ఏదైతుందో అది భయపడు ఆత్మ ఉంది. यस. और किससे डरते हम? మరి ఎవరికి భయపడతాము? सिर्फ परमेश्वर से डरने वाली आत्मा. కేవలము దేవునికి భయపడే ఆత్మ. आज आप में, मेरे में, हम सब में ये आत्मा है. ఈ రోజు నీలో నాలో మనందరిలో ఈ ఆత్మ ఉంది. आप देख लेना. మీరు చూడండి. आप कोई गलत काम करने के लिए थोड़ा सा आप आगे बढ़िए, ये आत्मा आपको टोकेगा. ఏదైనా పొరపాటైన పని చేయడానికి కొంచెం ముందుకు వెళ్ళండి, ఈ ఆత్మ నిన్ను పొడుస్తుంది. आपको 10 बार सोचना पड़ेगा. 10 సార్లు నువ్వు ఆలోచించాలి. आपको डर लगेगा. నీకు భయం అవుతుంది. नहीं 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 बाबा, मैं नहीं कर सकता ये काम. నేను చేయను ఈ పని. आप चोरी करने जाओ, कोई वस्तु अगर चोरी कर रहे आप तो आपके अंदर में धक धक की घड़ी चालू हो जाती. ఏదైనా వస్తువు దొంగలించడానికి వెళ్ళు, నీ లోపల నీ గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. धड़कता है. అది ఎక్కువ కొట్టుకుంటుంది. नहीं 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 बाबा, मैं नहीं कर सकती ये काम. నేను చేయలేనయ్యా, నేను मैं जा रहा हूँ वापस. నేను మళ్ళీ వెళ్తున్నాను. कौन है ये? ఇది ఎవరు? भय की आत्मा. భయపడు ఆత్మ. परमेश्वर की पवित्र भय की आत्मा है. దేవుని పరిశుద్ధ భయపు ఆత్మ. हालेलुया. हालेलुया. आपका भय का आत्मा जब आपके अंदर में होता है तो आप कभी गलत काम कर ही नहीं सकते. భయపడు ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు ఎన్నటికైనా పొరపాటైన పని చేయలేవు. कभी नहीं. ఎన్నటికీ చేయవు. क्योंकि भय की आत्मा, यहोवा की भय की आत्मा हर विश्वासी भाई बहन के अंदर में होता ही होता है. యెహోవా ఎడల భయభక్తులు కలిగే ఆత్మ ప్రతి విశ్వాసి సహోదరి సహోదరుల్లో ఉంటుంది. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళారా, आप चेक करके देख लेना एक మీరు बार. చూడండి దీన్ని. आप कोई गलत काम करने जा रहे हो మీరు ఏదైనా పొరపాటున పని చేయడానికి और వెళ్తున్నారు, रास्ते में ही आपको धड़कन शुरू हो जाता ఆ है. త్రోవలోనే నీ గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. और नजदीक जाएंगे पसीने छूट जाएंगे. ఇంకా దగ్గరికి పోతే చెమటలు కారుతాయి. और थोड़ा नजदीक जाएंगे ఇంకా దగ్గరికి పోతే आपके पैर ऐसे लड़खड़ाएंगे जैसे आप लंगड़े हो गए, నువ్వు కుంటి వాడమైనట్టు నీ కాళ్ళు అటు ఇటు వణుకుతూ పడిపోతాయి, नीचे गिर जाओगे. కింద పడిపోతావు. ये कौन सी आत्मा है? ఇది ఏ ఆత్మ? ये भय की आत्मा है. యెహోవా యందలి భయభక్తులు కలిగే ఆత్మ. इतने सारे स्वरूप एक ही आत्मा के द्वारा हम चलाए जाते हैं. ఒక్క ఆత్మ ద్వారా ఇన్ని రూపాలుగా ఇన్ని స్వరూపాలుగా మనము నడిపించబడుతున్నాం. इसलिए प्रभु यीशु मसीह ने उस सामरी स्त्री से कहा कि वो आत्म स्वरूपी है. आमेन. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీతో అన్నాడు, ఆయన ఆత్మ స్వరూపై ఉన్నాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ये एक ही आत्मा 7 आत्मा हमारे अंदर में काम करती है. ఈ ఒకే ఆత్మ 7 రకాలుగా మన లోన हाँ, పనిచేస్తుంది. 7 రకాలుగా, राइट. 7 प्रकार के रूप से वो हमारे अंदर में से काम करता है. 7 రకాలుగా ఆయన మనలో ఉండి పని చేస్తుంటాడు. यस. అవును. हालेलुया. హల్లెలూయా. ये 7 प्रकार का स्वरूप
आज उस एक आत्मा के द्वारा हमारे अंदर में दिखाई देंगे। ఈ 7 రకాల స్వరూపాలు రూపాలు ఒకే ఆత్మ ద్వారా మనకు కనిపిస్తున్నాయి. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. सुना आपने मेरे प्रियो, విన్నారా నా ప్రియమైన వాళ్ళరా? वो आत्मा स्वरूपी है ఆయన ఆత్మ స్వరూపై ఉన్నాడు. और उसके इतने सारे रूप है। ఆయనకి ఇన్ని రూపాలు ఉన్నాయి. ये रूप ఈ రూపము दिखाई नहीं देते, కనిపించదు, लेकिन आपके और मेरे अंदर में होकर वो अपना काम कर जाते हैं। కానీ నీలోన నాలోన ఉండి పనులు చేస్తుంటాయి. वही आत्मा दाऊद के अंदर में था। ఆ ఆత్మయే దావీదులోన ఉండే 12 साल का बच्चा 12 సంవత్సరాల అబ్బాయి पहाड़ जैसे राक्षस को కొండలాంటి రాక్షసుని एक छोटे पत्थर से उसने गिराकर खत्म कर ఒక डाला। చిన్న రాయితో కొట్టి పడగొట్టాడు. ये युक्ति और पराक्रम की आत्मा है। ఆలోచన మరి బలముతో కూడిన ఆత్మ. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये परमेश्वर आत्म स्वरूपी है। ఈ దేవుడు ఆత్మ స్వరూపై ఉన్నాడు. ये दिखता नहीं है ఈయన కనిపించడు, लेकिन कार्य करता है। కానీ పనులు చేస్తుంటాడు. इसलिए आपकी प्रार्थना दिखती नहीं అందుకే నీ है, ప్రార్థన కనిపించదు, आपकी प्रार्थना काम कर जाती కానీ నీ है। ప్రార్థన పని చేస్తది. इसलिए प्रार्थना करना मत छोड़े। ప్రార్థన చేయడం మానుకొనకండి. संकट में, मुसीबत में आप प्रार्थना करते रहे। కష్టాలలో సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. परमेश्वर ही आपके लिए ऐसा आत्मा उत्पन्न करेगा, आपके अंदर में आपको बुद्धि प्रदान करेगा। దేవుడే నీలోన ఇలాంటి ఆత్మను ఉత్పన్నం చేస్తాడు, నీలోన జ్ఞానాన్ని పుట్టిస్తాడు, वो बुद्धि प्रदान करेगा జ్ఞానాన్ని కలుగ చేస్తాడు, और समझदारी देगा వివేకం ఇస్తాడు, और युक्ति की आत्मा, ఆలోచననిస్తాడు, पराक्रम की आत्मा, బలమునిస్తాడు, ज्ञान की आत्मा తెలివినిస్తాడు, और यहोवा के भय मानने वाली आत्मा। యెహోవా యందు భయభక్తులు కలిగి ఆత్మ. 7 प्रकार के स्वरूप एक आत्मा के द्वारा हम मनुष्यों के अंदर में काम होता है। 7 రకాల స్వరూపాలు ఒక ఆత్మ ద్వారా మనుషులమైన మనలో పనిచేస్తుంటాడు. आमेन ఆమేన్. हालेलुया। హల్లెలూయా. इफिसियों की पत्री 1 अध्याय और 13 वचन। और उसी में तुम पर भी जब तुमने सत्य का वचन सुना और जो तुम्हारे उद्धार का सुसमाचार है और जिस पर तुमने विश्वास किया, प्रतिज्ञा किए हुए पवित्र आत्मा की छाप लगी। आमेन। यस, आत्मा चेता मुद्रिंपबड़तिरी। तुम ऐसे ही नहीं है। మీరు ఊరికనే లేరు. आप सबको मैं इसीलिए बता रहा हूं, మీ అందరికి ఇందు నిమిత్తమే చెప్తున్నాను. आप सभी ने మీరందరూ क्या विश्वास किया? ఏం నమ్మారు, ఏం విశ్వసించారు? सुसमाचार पर विश्वास किया और तुम्हारा उद्धार हुआ। आप सब लोग उद्धार पाए हुए हैं ना? మీరందరూ రక్షణ పొందిన వారే కదా. आपने सुसमाचार को ग्रहण किया, సువార్తను అంగీకరించారు, वचन को ग्रहण किया వాక్యాన్ని అంగీకరించారు, और आपने उद्धार पाया। మరి రక్షణ పొందారు. ठीक, సరే, आप सब विश्वासी है। మీరందరూ విశ్వాసులే. तो आप पर అయితే మీ మీదికి पवित्र आत्मा की छाप लगी है। बोलते పరిశుద్ధాత్ముడు ముద్ర వేయబడ్డాడు. मुद्रा वेयबड्डाड। आप ऐसे ही नहीं है, మీరు ఊరికనే లేరు. आप पर पवित्र आत्मा की छाप लगी हुई है। మీరు పరిశుద్ధాత్మనిచే ముద్రించబడ్డారు. आपके ऊपर में सील लगाया गया। మీ మీద ముద్ర వేయబడ్డది. अगर कोई अधिकारी पत्र है, ఏదైనా అధికార పత్రం ఉంటే अगर भारत सरकार का सिक्का ना लगे భారత तो ప్రభుత్వం उस कागज को वैल्यू नहीं है। ఆ కాగితానికి విలువ లేదు. तो आपको आपका यानी कीमत कब उठकर आया? आपने वचन ग्रहण किया, सुसमाचार को सुना और आपने उद्धार पाया। इसका जो छाप है वो पवित्र आत्मा है। నీకు విలువ ఎప్పుడు లేచి వచ్చిందంటే నీవు సత్యవాక్యాన్ని విని రక్షణ సువార్తను విని క్రీస్తును అంగీకరించిన తర్వాత అప్పుడు నీవు పరిశుద్ధ ఆత్మ చేత ముద్రింపబడ్డావు. आप खाली कागज थे, నీకు ఖాళీ కాగితమై आपका वैल्यू नहीं था। నీకు విలువ లేకుండే. आप एक ऐसे कोरा कागज है, ఒక ఖాళీ కాగితము. आप ऐसे ही है, మీరు ఊరికేనే ఉన్నారు. लेकिन आप पर किसकी छाप लगी? కానీ మీ మీద ఎవరు ముద్రించబడ్డారు? पवित्र आत्मा की छाप लगी। పరిశుద్ధాత్మని ముద్ర. यस, आमेन।
हालेलुया। హల్లెలూయా आप ऐसे ही नहीं है, మీరు ఊరికనే లేరు आप पर पवित्र आत्मा की छाप लगी हुई है। మీ మీద పరిశుద్ధాత్ముడు ముద్రించబడి ఉన్నాడు इसलिए बारंबार आप प्रभु से दूर जाने की कोशिश मत करें। అందుకని పదే పదే దేవునికి దూరం అయ్యడానికి ప్రయత్నించకు थोड़े दिन प्रभु में, थोड़े दिन बाहर, కొద్ది రోజులు ప్రభువు నందు కొద్ది రోజులు బయట ऐसा मत करें। ఆ విధంగా చేయొద్దు आप कहीं ना कहीं बहुत बड़े संकट में गिर जाएंगे। ఎక్కడో కాడ పెద్ద అపాయంలో పడిపోతావు आप जा नहीं सकते। నువ్వు వెళ్ళలేవు क्यों? ఎందుకు क्योंकि ఎందుకంటే आप पर నీ మీద पवित्र आत्मा की పరిశుద్ధాత్మని छाप लगी हुई। ముద్ర వేయబడి ఉంది तुमने कई बार प्रयत्न किया, నువ్వు చాలా సార్లు ప్రయత్నించావు लेकिन ऐसा हो नहीं सकता, కానీ ఆ విధంగా కాదు क्योंकि आप पर पवित्र आत्मा की क्या लगी? छाप लग गया। ఎందుకనగా నీ మీద పరిశుద్ధాత్మని ముద్ర पहला వేయబడి हमने देखा है మొదటిగా మనం చూసుకున్నాం आत्मा स्वरूपी। ఆత్మస్వరూపి हमारा परमेश्वर कैसा है? మన దేవుడు ఎలాంటి వాడు वो आत्मा स्वरूपी है, ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు और उसका रूप और उसका स्वरूप जो है वो परमेश्वर के वचनों में हमें दिखता है। మరి ఆయన రూపురేఖలు ఏవైతే ఉన్నాయో దేవుని వాక్యంలో మనకు కనిపిస్తున్నాయి हमें याद रखना है మనం జ్ఞాపకం ఉంచుకోవాలి कि उसी आत्मा ने हमें छाप देकर खड़ा किया है। ఆ ఆత్మయే మనల్ని ముద్రించి నిలబెట్టాడు हालेलुया। హల్లెలూయా तो मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా यीशु मसीह ने बिल्कुल सही बताया, యేసుక్రీస్తు సరిగా చెప్పాడు परमेश्वर आत्मा है, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు उसको आत्मा और सच्चाई से आराधना किया जाता है। ఆయనను ఆత్మతోను సత్యంతోనే ఆరాధించాలి पहाड़ों पर, जाड़ों पर, पेड़ों पर नहीं, కొండల మీద చెట్ల మీద కాదు उसको आत्मा में भजन करना है। ఆత్మలో ఆయనను ఆరాధించాలి यीशु मसीह ने सामरी स्त्री को समझा के बताने की कोशिश किया। సమరయ స్త్రీకి తెలియజెప్పడానికి ప్రయత్నించాడు యేసుక్రీస్తు आमेन, ఆమేన్ हालेलुया। హల్లెలూయా आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।